ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు జరిగిన పరిణామాలు, అదేవిధంగా కొద్ది రోజుల్లో సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. సో ఏంటి వీటిపైన ఇండస్ట్రీ ఏ విధంగా ఆలోచన చేస్తుంది, ఓవరాల్గా వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఆయన సొంతానికి ఏమైనా, నేను ఒకటి మాట అండి స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, దిల్ రాజు గారు ఆయన సొంతానికి ఏమైనా చేసుకుంటాడేమో తప్ప ఇండస్ట్రీ చేస్తాడంటే నేను నమ్మను. ఎందుకంటే నమ్మి ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ చేశాం, సంవత్సరం దీని చేశాడు, దిగిపోయాడు. ఇప్పుడు నేను అంత చేసినోడు అయితే బన్నీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కోర్టు దాకా ఆయన ఏం లేడు, సాయంత్రం దాకా జైలు దాకా ఆయనే ఉన్నాడు, మళ్ళీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయం దాకా ఆయనే ఉన్నాడు, మొత్తం టోటల్ గా అన్ని ఉన్నాడు కదా. మా సినిమా రిలీజ్ అయిన ముందు కూడా ఉన్నాడు కదా, తొక్కుకొచ్చినట్టు జరిగినప్పుడు కూడా ఉన్నాడు కదా, సంఘటన అప్పుడు అన్ని దగ్గర ఉన్నాడు కదా. మరి ఆ రోజు రాలేదా ఐడియా ఆ అబ్బాయిని చూడాలని గాని, వాళ్ళ పరామర్శాలు గాని, వాళ్ళ పలకరించాలని గాని? బన్నీ గారిని పలకరించడానికి వెళ్ళావు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ముందుగా. ఎందుకు ఈ మాట నేను అడుగుతున్నానంటే ఇది కూడా రాజకీయం చేయొద్దు అంటాను నేను. స్టేట్ ఫార్వర్డ్ గా తప్పు జరిగింది, మా ఇండస్ట్రీ నుంచి రేవంత్ గారు చెప్పిన దాకా మా కళ్ళు తెరవలేదని ఒప్పుకోమనండి. రేవంత్ గారు సీఎం గారు చెప్పిన దాకా మా కళ్ళు తెరవలేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మాట్లాడదాం. ఈ స్టేట్ గా మాట్లాడుతున్నాను నేను. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆయన కోసం నాకంటే నేను ఆయనకంటే సీనియర్, ఓకే ఇండస్ట్రీ ఇద్దరం కలిసే ఉన్నాం. దీని రెండో విషయం ఏం చెప్తుందంటే మనం ఎఫ్డిసి చైర్మన్ గా వారధిగా ఆయన రెండు సమయం చేయాల్సిన బాధ్యత ఆ రోజు లేదా అని అడుగుతున్నా. ఇంత పెద్ద దాకా చేయకుండా ఆ రోజే సెటిల్ చేయాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఈ రోజు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి దాకా రావడం, సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఆదేశిస్తే వచ్చానని చెప్తున్నాడు. అంటే సీఎం గారు చెప్పారు కాబట్టి వచ్చావు, లేకపోతే రావు కదా. నేను అడిగా